క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలంలో మనము క్రైస్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి ఒక భాగం మనం చూసుకున్నాం. అనగా ఈ 2000 సంవత్సర కాలంలో క్రైస్తవులు ఎంతో కోట్ల కొలది ఉన్నను వారిలో క్రైస్తవ్యం అన్నది కనబడకపోవడాన్ని గురించి యేసు ప్రభువు వారు చక్కగా అనేక విషయం గురించి ముందుగానే ఆయన ప్రవచించారు. ఎందుకంటే మనం మొదటి భాగంలో చాలా వాక్యాలు చూసుకున్నాం. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన విశ్వాసం కనుగొన అన్నటువంటి ఆ మాటలోని ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించాలా. అలాగనే సిద్ధపాటు కలిగిన కన్యకులు ఎంతమంది, సిద్ధపాటు లేని కన్యకులు ఎంతమందో దాని గురించి మనం చూసాం. అలాగనే మరి ఆయన వచ్చేటప్పుడు నమ్మకమైన బుద్ధిమంతుడైనటువంటి దాసులు కూడా ఎంతమంది ఉంటారో. అలాగనే గడిచిన భాగంలో చూసాం, సర్వాంగ కవచములు ధరించుకొని అపవాదిని ఎదిరించి పోరాడేవాడే నిజమైన క్రైస్తవ్యం కలిగిన వాడని, తండ్రి చిత్తము పూర్తిగా ఎరిగి సంపూర్ణముగా నెరవేర్చిన వాడిలోనే క్రైస్తవ్యం ఉన్నదని, ముఖ్యముగా కుమారుని సారూప్యం గలవాడే సంపూర్ణ క్రైస్తవం గలవాడని గడిచిన భాగంలో మనము అనేక విషయాల గురించి మనం చూసాం. అయితే మరి నిజమైనటువంటి క్రైస్తవ్యము ప్రతి క్రైస్తవంలో ఉండాలంటే ఏమి చేయాలి అనే విషయాన్ని మనం గత మొదటి భాగంలో చివరిగా ఒక వచనం మనం ధ్యానించుకుందాం. మరొకసారి ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి క్రైస్తవులు ఎవరిని చూడాలి, ఎవరిని చూస్తే వాళ్ళ క్రైస్తవ్యము పెంపొందించబడుతుంది అని మనం గమనించినప్పుడు విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూచినప్పుడే నిజముగా క్రైస్తవ్యం అన్నది క్రైస్తవునిలో సంపూర్తిగా నివాసం చేస్తుంది అనే విషయాన్ని గ్రహించాలా. కాబట్టి ప్రపంచంలో ముఖ్యముగా యేసును చూడవలసిన వారు ఎవరు అనగా ఈ విశ్వాసముకు కర్త అయినటువంటి యేసుని చూడవలసిన వారు ఎవరంటే క్రైస్తవులు. కానీ క్రైస్తవులు యేసుని చూసే విధములు చాలా విధాలుగా ఉన్నాయి. అవేమిటో మనము ఒక్కొక్క విషయంగా చూద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తిలో అనగా ఒక క్రైస్తవునిలో క్రైస్తవ్యం సంపూర్ణంగా ఉండాలంటే వారు యేసుని సంపూర్ణంగా చూడవలసిన విధంగా చూస్తేనే వాళ్ళలో క్రైస్తవ్యం అన్నది ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు తమ వ్యక్తిగత జీవితంలో యేసుని ఎలా చూడగలరు అన్న విషయాన్ని మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము ఈ శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. కాబట్టి ఆ వాక్యం కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. కాబట్టి యేసుని మనం చూడాలంటే ఎక్కడ చూడాలి అంటే వాక్యము మనము చూడాలి. కాబట్టి యేసుని, వాక్యము యొక్క యేసుని చూడగలిగేటువంటి కొన్ని విధానాలను మనం గమనిస్తే బైబిల్ చదవడం మూలంగా మనం యేసుని చూడవచ్చు. సంఘమునకు వచ్చి వర్తమానం విని ప్రభువుకు వచ్చినటువంటి వాక్యమును తెలుసుకోవడం మూలముగాను, మూడవదిగా ఇంకా ఎక్కువగా మనం ప్రభువును చూడాలంటే లేఖనమును పరిశీలించి తెలుసుకోవడం ద్వారానే. సో ఇలాంటి విధములుగా మనం యేసుని అనగా వాక్యమైన మన యేసు మనం చక్కగా చూడవచ్చు. చూడండి, యోహాను సువార్త
5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నాను, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కాబట్టి విశ్వాసవంతంగా యేసుని సాక్ష్యం ఇచ్చేది ఏమంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే విశ్వాసము కర్త యేసుని మనం లేఖనమును పరిశోధించి చూచినప్పుడే ఆ లేఖనము యేసు గురించి మనకేం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. ఓకే, మంచిది. యేసును చూడాల్సింది బైబిల్లోనే. అయితే మరి చాలామంది క్రైస్తవ కుటుంబంలో చాలామంది క్రైస్తవులుగా ఉన్నను బైబిలే చదవని వారు ఎందరో ఉన్నారు. అలాంటప్పుడు వారు ఎలాగా విశ్వాసమును కర్త అయిన యేసు వైపును చూస్తారు, పరుగుని ఓపికగా పరిగెత్తుతారు. ఒకవేళ క్రైస్తవుల్లో బైబిల్ చదివేటువంటి క్రైస్తవులు ఉంటారు అనుకోండి. కానీ మరి కొంతమంది క్రైస్తవులు ఏమండి అన్నదినము బైబిల్ చదువుతారు. కానీ కొందరు బైబిల్ చదివేటువంటి విధానం మనం గమనిస్తే బైబిల్ ఎక్కువగా వాళ్ళకి నచ్చినటువంటి బాగా చదువుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, లేదా మత్తయి, మార్కు, లూకా, యోహాను మొదలైనటువంటి వాటిని మాత్రమే తిప్పి వీటినే వారు ఎక్కువగా చదివేటువంటి పద్ధతులు కలిగిన వారు కూడా మనము క్రైస్తవులు గమనించవచ్చు. అలాగనే మరి ఒక విధముగా మనం ఎలాగా విశ్వాసము కర్త అయిన యేసుని చూడవచ్చు అంటే, పౌలు చెప్పినట్టు క్రైస్తవుల సంఘములకు వచ్చి సేవకులు చెప్పే వర్తమానం ద్వారా యేసుని గురించి చక్కగా తెలుసుకోవచ్చు, చూడవచ్చు. అలాగనే మరి కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు సంఘమునకే రారు. ఒకవేళ వచ్చినా కొందరు ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు సంఘానికి వస్తారు. మరి కొందరు వచ్చిన సంఘానికి ఆలస్యంగా వస్తారు. కొంతమంది ముగించేటప్పుడు వస్తారు. అలా సంఘమునకు వచ్చే కొందరు చేతులు కొందరు బైబిల్ తీసుకుంటారు, లేదా కొంతమంది బైబిల్ తీసుకువచ్చినప్పుడు దాన్ని సేవకులు చెప్పినప్పుడు వాటిని ఎత్తి తగు సమయంలో బైబిల్ని చదవరు, వారి గమనాన్ని వాక్యం మీద ఉంచరు. మరి ఇంకా కొంతమంది సంఘములకు వచ్చినా కూడా మరి బోధకులు చెప్పేటువంటి యొక్క ఉపదేశం మీద ధ్యాసను ఉంచరు. కాబట్టి ఇలాంటి వారు యేసు వైపు ఎలా చూస్తారు? ఎందుకంటే చక్కగా చెప్పాడండి, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపురంలో ఓపికతో పరిగెత్తాలంటే యేసుని ఎక్కడదా మనం చూడాలంటే వాక్యమై ఉన్న యేసుని మనము వాక్యంలోనే చూడాలి కదా. ఇంకా కొందరు యేసుక్రీస్తు గురించి తెలుసుకునే విధానములు ఏమంటే ఎటువంటిదంటే, యేసు 3.5 సంవత్సర కాలం చేసినటువంటి పరిచర్య మూలముగా యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటారు. ఇంకా కొందరు యేసు ప్రభువుల వారు జీవించిన 33.5 సంవత్సర కాలంలో ఏమని ఆయన గురించి తెలుసుకుంటారు. సో ఇలాంటి విధముల చేత మనము యేసు వైపు చూస్తే మనలో దేవదేవుడు ఎదురు చూసేటువంటి ఒక క్రైస్తవ్యము సంపూర్ణముగా మనం కలిగి ఉండకు ఈ విధమైనటువంటి పద్ధతులు సాధ్యమవుతుందా అని మనం గమనించాలి. మరి మన విశ్వాసము కర్త అయిన యేసుని ఏ విధంగా చూస్తే మనలోని క్రైస్తవ్యం మనము సంపూర్ణంగా కలిగి ఉండగలము అన్న విషయాన్ని మనం చూస్తే కొన్ని క్రమములుగానే మనం పాటిస్తే నిశ్చయముగా మనం కూడా మనలో క్రైస్తవ్యం సంపూర్ణంగా కలిగి ఉండవచ్చు. ఏమంటే చూడండి, మొదటగా ఈ 3.5 సంవత్సరం మాత్రమే కాకుండా, లేదా 33.5 సంవత్సరం మాత్రమే కాకుండా, యేసు ప్రభువుల వారు పరలోకం నుండి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన సువార్త చెప్పి ఏమంటే శిష్యులకు బోధించి వారిని తమ కొరకు ఏర్పరిచి వారి ద్వారా అనేక విషయాలను మనకు తెలియపరిచి ఇదిగో ఇప్పటి వరకు అనగా
ఆయన సిలువను మోసి మరణం పొంది పునరుత్థానుడై పరలోకం ఆరోహణమై అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని సంఘము కొరకు చెడ్డ సత్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేసినటువంటి యేసును చూడాల్సిన విధముగా చూసి గ్రహించి తెలుసుకోవాల్సిన విధముగా తెలుసుకుంటేనే తప్ప మనలో క్రైస్తవ్యం అన్నది సంపూర్ణముగా మనం నిశ్చయంగా కలిగి ఉండలేము. కాబట్టి విశ్వాసమునకు కర్తయైన యేసుని మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడే, నేనే చెప్పాను ఇలాగ రకరకాలుగా చూసేవారు ఉన్నారు, కానీ ఇది కాదండి. బైబిలికల్గా బైబిల్లో ఏ విధముగా ఆయన చూడమని చెప్పారు, మనం ఆ విధంగా చూస్తే నిశ్చయంగా మనలో ఆ క్రైస్తవ్యం అనేది సంపూర్తిగా మనం కలిగి ఉండవచ్చు. అందులో చూడండి, మన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూడాలి. ఆయన అక్కడ నుండి భూమి మీదకి వచ్చినప్పుడు తాను ఎలా జన్మించి జీవించి మరణించి మరణం నుండి లేచాడో దాన్ని గమనించాలి. అంటే ఆయన యొక్క ప్రతి కదలికను, ప్రతి ఉనికిని, ప్రతి ప్రవర్తన మనము క్షుణ్ణంగా గమనించినప్పుడే మనము ఆయన అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకున్న ప్రకారం మనం జీవించగలుగుతాం. ఆ తర్వాత ఆ యేసుక్రీస్తుని గురించి శిష్యులు ఎంత చక్కగా బయలుపరిచారో వాటిలోనూ మనం మన ప్రభువుని గురించి మనము చూసే వారంగా ఉండాలి. అంతేకాదండి, ఈ 2000 సంవత్సరములుగా ఆయన పరలోకంలో తండ్రి యందు ఉంటూ ముఖ్యముగా ఆయన శరీరము ఈ సంఘము సంపూర్ణ మగుట కొరకు, అనగా సిద్ధపాటకుట కొరకు ఆయన అక్కడ నుండి ఏం చేస్తున్నాడు, మనల్ని ఆయన చూస్తూ మన కోసము ఆయన ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసును మనం చూస్తూ ధ్యానిస్తూ యేసుతో మనల్ని మనం, అనగా ఆయన పోలికలో మన పోలికలు అనుసంధానం చేస్తూ ఆయన జీవితంలో మన జీవితమును చూసుకుంటూ ఉండే విధానంలోనే మన క్రైస్తవ్యము చాలా చక్కగా అది వికసించి పరిమళించే విధముగా సంపూర్ణమైనటువంటి క్రైస్తవ్యం మనము కలిగినటువంటి అవకాశం గొప్పగా ఉంటుందని మనము ఆలోచన చేసే వాళ్ళని ఉండాలి. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్లో కానీ లేదా కాలేజీలో కానీ చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఏదైనా ఒక ఫంక్షన్, అనగా అది ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ఒక సెలబ్రేషన్ చేయొచ్చండి, ఫేర్వెల్స్ డే. సో ఇలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తిని గురించి కానీ లేదా ఒక స్థలం గురించి కానీ ఏమన్నా మీరు చక్కగా దాని గురించి రైటింగ్ అంటే చెప్తారు కదా, ఎస్ఏ రైటింగ్ అని చెప్తారు, లేదంటే వాళ్ళ గురించి ఒక మంచి స్పీచ్ ఇవ్వాలా అని చెప్పినప్పుడు వీళ్ళకి ఏమైతే పని ఇచ్చారో, వ్యక్తి గురించి కానీ, ఒక ఫెస్టివల్ గురించి కానీ, ఒక ప్లేస్మెంట్ గురించి కానీ, మరి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాలన్నా రాయాలన్నా పూర్తిగా స్టడీ చేసి ఏం చేయాలండి, వాళ్ళు ఆ వ్యక్తి గురించి కంప్లీట్గా ఎంతైతే మనం మెటీరియల్ సేకరించగలుగుతామో అంతకంతకు కంప్లీట్గా తెలుసుకుంటే తప్ప వారు ఏం అడిగారో దాన్ని న్యాయం చేసి మనం రాయలేము, మన స్పీచ్ని చక్కగా ఇవ్వలేము, వివరించలేము. అలాగనే మనము మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఎంత ఎక్కువగా వెదకి పరిశీలించి మనం గ్రహిస్తామో అంత ఎక్కువగా ఆయన గురించి మనము అర్థం చేసుకోగలము. కాబట్టి ఆయన భూమి మీద ఉన్న కొంతకాలం జీవితం మాత్రమే కాక భూమికి రాన మునుపు పరలోకంలో ఆయన ఎలా జీవించాడు. ఎందుకంటే మీరు చూడండి, ఒట్టి మత్తయి, మార్కు, లూకా మాత్రం చదివితేను
లేదా కీర్తనలు, సామెతలు, ప్రసంగి గ్రంథాలు ఇట్లాగా కొంచెం మాత్రమే చదువుతాను, అసలు బైబిలే చదవకపోతేను, లేదా సంఘానికి వచ్చి వాక్య ఉపదేశం ధ్యాస ఉంచకపోతే ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడని వారు ఎలా దాన్ని గ్రహించగలరు అన్న విషయాన్ని ఆలోచించేలా అక్కడ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి జీవించినటువంటి జీవితము మరి ఇప్పటి వరకు ఆయన గురించి పూర్తిగా మనం పరిశీలిస్తే కానీ మనము ఖచ్చితముగా ఆయన్ని పూర్తిగా సంపాదించుకోలేము, ఆయన్ని మనం కలిగి ఉండలేము, మనలో సంపూర్ణ క్రైస్తవ్యాన్ని మనం దేవదేవునికి నిరూపించలేమనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే చూడండి, యేసు ప్రభుల వారు ఇక్కడికి రాకమునకు ఆయన ఎలా ఉన్నాడు అని ఆలోచన చేస్తే చాలా మంది క్రైస్తవులలో ఎటువంటి ఆలోచన ఉందంటే, యేసు ప్రభు వచ్చిందే మరియమ్మ గర్భంలో ఆయన జన్మించినప్పుడు ఇక్కడికి వచ్చాడు, అప్పుడే ఒక ప్రణాళిక వచ్చి అప్పుడే ఆయన ఇక్కడికి వచ్చాడు, డిసెంబర్ 25 జన్మించాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అంటే యేసు ప్రభు వచ్చినటువంటి విషయంలో అంత తక్కువ అవగాహన కలిగినటువంటి వారుగా ఉంటే ఎట్లంటే ఆయన సంపూర్ణంగా తెలిసే ఒక అవకాశం ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం గమనిస్తే, యోహాను సువార్త 17:5, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కాబట్టి యేసు భూమిలో పుట్టక మునుపే, లోకములో పుట్టక మునుపే తండ్రి యొక్క ఆయనకు గొప్ప మహిమ ఉంది. ఆయన ఒక మహిమ, ఎలాంటి మహిమ, ఆ మహిమతో తను మహిమపరచని చెప్తున్నాను. ఏమండి లోకం పుట్టక మునుపు ఆయనకున్న మహిమ చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు ఎలాగ ఉన్నాడంటే ప్రకాశమానమైన వేకువ చుక్కనే ఉన్నాను. అంటే మన యేసుక్రీస్తు దేవాది దేవుడైన యెహోవా చేత సృష్టింపబడిన మొట్టమొదటి సృష్టి అది. కాబట్టి ఇక్కడ వేకువ చుక్క అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ అని ఉందండి ఇంగ్లీష్లో. అంటే యెహోవా దేవుడు ఈ భూమిని మాత్రమే కాదండి, సర్వ విశ్వమును, పరలోక సృష్టిని యావత్తును, దేవదూతులను, కెరూబులను, శరాఫులను, వీటిని అన్నిటినీ సృష్టించిన మునుపు దేవుడు యెహోవా దేవుడు పరలోకంలో మొట్టమొదటిగా సృష్టించినటువంటి వ్యక్తి ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. చూద్దాం, చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 3:14. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. చూసారా, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. అప్పుడు మనము తెలుసుకోవలసిన విశ్వాసములకు కర్తయైన యేసుక్రీస్తు దేవుని సృష్టికి ఆదియునైన వాడుగా ఉన్నాడండి. చూడండి, ఆయనకు ఉన్నటువంటి మహిమ ఏమి మనం చదివాం యోహాను సువార్తలో. లోకం పుట్టక మునుపు నీ యందు నాకు ఏ మహిమ అంటే ఈయనే మొట్టమొదటి సృష్టి, దేవుని సృష్టికి ఈయనే ఆది అయిన వాడు. ఇంకా ఈ యేసుక్రీస్తుకు దేవుడు ఎంత గొప్ప మహిమ గల ఒక స్థితిని ఇచ్చాడు, పని ఇచ్చాడనే విషయాన్ని మనము చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 వచనం వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఒక్కొక్క వాక్యం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి మన యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే అదృశ్య దేవుని అంటే యెహోవా దేవుని సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనగా ఆకాశమున్నవి చూడండి, ఆయన ఏమేమంతా కలుగు చేశాడు అని మనం ఆయనకున్న మహిమ, ఆయనకి ఇచ్చినటువంటి మహిమ గల పని ఏమంటే ఆకాశమున్నవియు
భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సూచింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సూచింపబడెను. ఎంత గొప్ప మహిమను దేవుడు ఆయన ఆ రోజుల్లోనే ఇచ్చాడంటే ఏమండి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైనను ప్రభుత్వములైనను, ఆకాశములున్నవియు భూమి ఎందున్నవియు, ప్రధానులు అధికారులు సర్వమును యేసునందు సృజించబడెను, సర్వమును యేసు ద్వారాను సర్వమును యేసును బట్టి సృజించబడెను. ఇంకా నెక్స్ట్ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారా, ఆయనే సమస్తమునకు ఏమంటే అన్నిటికంటే ముందున్నవాడంట, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. ఇవన్నీ ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. అలాగే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇలా చూస్తే అన్నిటికీ ఏమంటే దేవుడు ఎవరిని సృష్టించమని చెప్పాడంటే యేసుని. యేసు లేకుండా ఏమీ లేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగానే కలిగి. ఇంతటి మహిమలో ఉన్నవాడు ఏమంటే, ఇంతటి మహిమలో ఉన్నవాడు సమస్తమును భూలోకమందును పరలోకమందును దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తమును సృష్టించినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో నరరూపధారునిగా శిశువుగా పుట్టినప్పుడు ఆయన జన్మించటకు ఏమని ఆయన ఎన్నుకున్న స్థలమును మనం గమనిస్తే ఆయన మనోభావం, ఆయన మనస్తత్వం ఎంత ఉన్నతమైనదని మనం నిశ్చయముగా ఆలోచన చేయవచ్చు. ఆయన ఎన్నుకున్నట్టు, ఆయన పుట్టేటప్పుడు ఆయనకున్న పరిస్థితిని, ఎలాంటి పరిస్థితిని ఆయన ఎన్నుకున్నాడు, ఎలాంటి స్థలమును ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన జన్మించినప్పుడు చూడండి ఏమంటే, యాక్చువల్లీ ఆయన ఎక్కడ డెలివరీ అయ్యాడో ఆ స్పాట్ అయితే బైబిల్ లేదు, కానీ ఆయన పుట్టిన తర్వాత ఆయన తీసుకుపోయి సత్రము తీసుకువస్తే అక్కడ సత్రములో స్థలం లేదు. అయితే ఆ తర్వాత తీసుకుని ఎక్కడే కూర్చోబెట్టారు ప్రభువుని, పశువుల తోటలు తీసుకొచ్చి ఆయన్ని పరడబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఇప్పుడు మనం ఎన్ని వచనంలో భూమి పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపు ఎంత గొప్ప మహిమ గల ఆ యేసుక్రీస్తు ఎంతగా తను తాను తగ్గించుకొని ఆయన జనన విషయంలో ఏమని తను తాను తగ్గించుకున్నటువంటి ఈ యేసును చూడవలసిన విధముగా మనం చూస్తే మన జీవితం మనం దేన్ని బట్టి నా విషయం కలగగలమా? చూడండి, ఒక వాక్యం చదువుదాం. ఆయన చేసిన ఇంకా ఎంత గొప్ప త్యాగం. ఎందుకంటే చాలా మంది త్యాగం అంటే శిలువలోకి వచ్చి త్యాగం చేశాడు అదే చెప్తారని. అది గొప్ప త్యాగం. దానికంటే ముందు ఎన్ని విషయాలను త్యాగం చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులు 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎవరంటే ఈయన అదృశ్య దేవుని స్వరూపి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దృశ్యమైనది అదృశ్యమైనది సమస్తము కలిగించినటువంటి యేసుక్రీస్తు దరిద్రుడుగా ఈ లోకంలో చూసారు. ఎటువంటి ఒక పరిస్థితిని ఆయన కలిగించుకున్నాడు. కాబట్టి యేసు యొక్క పుట్టుక విషయంలో ఇంతటి దీనత్వం కలిగి ఉండడాన్ని గమనించువాడే, అనగా మన విశ్వాసం గత అయిన యేసును ఈ రీతిగా చూచినప్పుడే
మనలోని క్రైస్తవ లక్షణము ప్రారంభమవుతుంది. అంటే ప్రభు యొక్క పుట్టుక విషయంలోనే ఎంత దీనత్వమైనటువంటి స్థితిని ఆయన కోరుకున్నాడు అని ఈ విధముగా నీ విశ్వాసం కంటే యేసుని చూసినప్పుడే మనం కూడా మన జీవితంలో మంచి క్రైస్తవ లక్షణాన్ని మనం మొదటగా ప్రారంభించగలం. ఇక రెండవదిగా మనం గమనిస్తే ఆయన ఈ లోకమునకు శిష్యుగా పుట్టినప్పుడే ఆయన అనేకమైన బాధ్యతలు భారములు కలిగిన వ్యక్తిగా మనం లేఖనంలో చూడవచ్చు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి ఎంత చక్కని వాక్యము. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. చూడండి, ఈ వాక్యం మీద పూర్తి అవగాహన లేని వారికి ప్రభు మీద మోపబడినటువంటి భారం గురించి ఏం తెలుసండి? ఆయన భుజం మీద ఆ రాజ్య భారం ఉండడాన్ని తాను గమనించున్నాడు. తన స్థితి ఏమని గమనించున్నాడు, తన బరువు బాధ్యత ఏమని గమనించున్నాడు. తన భుజం మీద మోపబడిన రాజ్య భారాన్ని గమనించున్నాడు. కాబట్టి ఆయన 12 ఏళ్ల వయసులోనే తన తండ్రి పని మీద ఎంతో శ్రద్ధాభక్తిని కనుపరిచినటువంటి వాడుగా ఆయన చూడొచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకా 2:49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటివి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చూసారా, 12 ఏళ్ల వయసులో మీరు ఆ కాంటెక్స్ట్ మనం పైన చదివితే 12 ఏళ్ల వయసులో ఆయన చెప్తున్న మాట, నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరు. అంత చిన్న వయసులోనే తండ్రి పని మీద ఉన్న భారమును ఆయన కలిగి ఉన్నారు. సో ఈ మాట ఆయన చెప్పి ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారండి. అయితే ఒక 12 కాదు, 2 12 కాదు, ఇట్లా ఎన్నో 12 ఏళ్ల వయస్సులు నిండినటువంటి వారిలో ఏమన్నా క్రైస్తవులు ఇప్పటికీ తండ్రి పని మీద భారము కలిగి ఉండకపోవడం గమనిస్తే, అంటే యేసు ఎట్లా 12 వయసులోనే ఇంత పని భారం కలిగాడు. ఆ యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని, ఆ యేసుని ప్రభువుగా అంగీకరించుకొని, ఆయన భుజం మీద ఉన్నటువంటి భారం లాగా ఒక నిజమైన క్రైస్తవుడుగా, క్రైస్తవ్యం కలిగిన వాడుగా ఈ లోకంలో చాలా మందికి ఏమని ఇట్లా ఎన్నో 12 అంటే 24, 36, 40 నుండి చాలా మంది వృద్ధులుగా చనిపోయినటువంటి వరకు కూడా ఒక నిజమైన క్రైస్తవ్యం కూర్చున్నటువంటి భారం తాను లేకుండా మరణించినటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి అంతేకాదండి, యేసు ప్రభువు వారు 30 ఏళ్ల వయసు వరకు ఈ లోకములో తన తల్లితో, ఈ లోకంలో తన తండ్రి అయిన యోసేపుతో ఒంటరిగా పనిచేసి ఆయన జీవనమును సాగిస్తున్న వాడుగా ఉన్నాడు. చూడండి, తన పరలోకపు దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో ఒక సామాన్యుని వల్ల ఒంటరిగా పనిచేసి ఒక కార్మికుడిలా ఆయన పనిచేసినటువంటి జీవనం సాగించిన తత్వం చూస్తే ఈ లోకంలో ఏ క్రైస్తవుడు కూడా, చూడండి, పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి మనుష్య కుమారుడుగా 30 సంవత్సరం వరకు ఒక కార్మికుడిలా ఏమని ప్రతిరోజు పని చేసేటువంటి ఒక కూలి పని ఆయన చేసి తన జీవనం సాగించినటువంటి ఆ విషయాన్ని గమనించినటువంటి ఏ వ్యక్తి కానీ, నేను చెప్పే క్రైస్తవులలో ఏ వ్యక్తిలో కూడా తాను కలిగి ఉన్న పరిస్థితిని బట్టి లేదా తాను కలిగించుకునేటువంటి పరిస్థితిని బట్టి నిశ్చయంగా అతిశయించినది. ఒకవేళ తాను కలిగి ఉన్న, తాను కలిగించుకున్న, తాను సంపాదించిన
తన స్థితిగతులు బట్టి అతిశయించినటువంటి వాడు ఎవరున్నా ఉంటే నిశ్చయంగా మనలో క్రైస్తవ్యం అన్నది లేదనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాం. ఏమంటే చూడండి, ఈ రోజున మనం చూస్తాం ఈ ఏమంటే ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా మంత్రులు కానీ, వీళ్ళు ఎవరైనా ఏమండి మనం చూస్తాం కదండి, స్వచ్ఛ భారత్ అని ఇంకేదైనా పారిశుభ్ర కార్యక్రమం కొరకు ఏదైనా వాళ్ళు రోడ్డు వచ్చి ఊడ్చేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు, చెట్టు నాటేటప్పుడు, మొక్కలు నాటేటప్పుడు మనం చూసినప్పుడు వాటిని ఎంతగా ఫోటోస్ పెట్టి, వీడియో పెట్టి, హెడ్లైన్లో వచ్చే మాదిరిగా పేపర్లు అంతా చూస్తామండి. జస్ట్ వాళ్ళు ఏమంటే చిన్న పని చేస్తారు, సో దానినే ఇంత హైలైట్ చేసేటప్పుడు ఈయన ఎవరండి? చాలా వాక్యం చదివాం కదండి. ఈయన యుగమునకు చెందినవాడు కాదు, ఈయన పరమునకు చెందినవాడు. అటువంటి వ్యక్తి ఒక ఒంటరి పని చేస్తూ ఎంత తమను తాను తగ్గించిన జీవితం జీవించాలి. ఆ కోణంలో నిజముగా ఆయనను చూసేవాడు. విశ్వాసం అంటే యేసు ఆ కోణంలో చూసినటువంటి వాడిలో నిశ్చయంగా ఎటువంటి అతిశయం కూడా ఖచ్చితంగా రాదనే విషయం మనము గ్రహించవచ్చు. అటు తర్వాత ఆయన ఇంచుమించు 30 ఏళ్ళ ఏడు గలవాడై ఉన్నప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్న ద్వారా తన జీవితంలో దేవునికి సజీవయాగంగా సమర్పించుకున్నప్పుడు ఆయన ముందుకు వచ్చాడు. ఏమంటే ఈ లోకంలో ఎవ్వరూ జీవించని పరిశుద్ధ జీవితమును మన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన జీవించారు. కాబట్టి అలా జీవించడమే కాకుండా అటువంటి తన పరిశుద్ధమైన జీవితమును తన తండ్రి యెహోవా దేవునికి ఆయన కొరకై, ఆయన చిత్తం నెరవేర్చడం కొరకై తను తాను సమర్పించిన యేసుని మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు ఆయన మనం తెలుసుకోవచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేవు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఎదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇలాగూ చూడండి, పరిశుద్ధులే, పుట్టుకలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, మరణించేంత వరకు కూడా ఎంత చక్కగా ఆయన పరిశుద్ధులుగానే ఉన్నాడు. అయితే చూడండి, మనం గమనించాక ఆయన వచ్చినప్పుడు చెప్తున్నాడంట, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో ఈ శరీరం దేనికంటే నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని. ఎప్పుడైతే ఆయన బాప్తిస్మంలో ఏమండి ఈ యొక్క ఉడంబడిక చేసుకొని ఆయన తీసుకున్నప్పుడు, ఆయన అలాగ ఒడ్డుకొచ్చినప్పుడు ఒక చక్కటి స్వరం, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే తన జీవితంలో ఆయన కొరకు కాక దేవుని కొరకు ఎప్పుడైతే సమర్పించాడో ఈ కార్యం, ఈ సమర్పణ దేవునికి ఇష్టమైనదిగా ఉన్నట్టుగా మనము ఆలోచించవచ్చు. ఇలా తన జీవమును దేవునికి అప్పగించి తన పరిచర్యను ఆయన ప్రారంభించాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. మునుపులాగా మళ్ళీ ఆయన ఒంటరి పరిచయం వెళ్ళలేదు. ఆయన తన గొప్పదైనటువంటి పరిచర్యను ఆయన ప్రారంభించి చక్కగా ఆ 3.5 సంవత్సరాలు దాన్ని నెరవేర్చి సిలువలో తన ప్రాణం పెట్టి అప్పగించాడు. చూడండి, అలా ప్రాణం పెట్టిన యేసు జీవితంలో బాహ్యమైన విషయములని, అనగా క్రైస్తవులు చెప్పుకున్నటువంటి అనేక క్రైస్తవులు యేసులో బాహ్యమైన విషయాలని, అంటే అంటనట్లుగా యేసుతో ఐక్యం అయ్యేటువంటి జీవితంలో చాలా మంది గడిపే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళలో ఎలాంటి సంపూర్ణమైన క్రైస్తవ్యం ఉన్నదాన్ని మనము గమనించవచ్చు. అంటే ఒకవైపు యేసు జీవితం చూడండి, ఆ యేసుని నమ్ముట వలన క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారిలో
అంటే ఎలాంటి వారు? చర్చికి వచ్చే వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, బలలో చేయవేసే వాళ్ళే, కానుకలు ఇచ్చే వాళ్ళే, ఇలాంటి వారుగా ఉన్నాడు. ప్రభు యొక్క ప్రతి విధమైనటువంటి జీవిత లక్షణంలో ఆయన అంతరంగ స్వభావమునకు అనుకూలమైన అనుసంధానమైన జీవితం జీవించని వారిలో ఎలాంటి సంపూర్ణమైన క్రైస్తవ్యం ఉంటుందని మనము ఆలోచన చేయాలి. వాస్తవముగా యేసులో ప్రతి విషయమును క్షుణ్ణముగా గమనించి వాటిని అన్నిటినీ పాటించవలసిన క్రైస్తవులు కొంతవరకే ఆయనను గమనిస్తున్నారు, కొంతవరకే పాటించడము జరుగుతున్నదనే విషయం మనము ఆలోచన చేయాలి. మరి ఇలా ఉన్నప్పుడు అలాంటి వారిలో యేసు అత్యాసక్తితో చూసేటువంటి క్రైస్తవ్యము ఎలా కనబడుతుంది అని మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఇలా ఉంటుందని ముందుగానే యేసుకు తెలుసు. అందుకే చెప్పాడు లూకాసు వార్తలో చక్కటి ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా చక్కగా ఆయన ఒక విషయాన్ని చెప్పడానికి మనం గమనించవచ్చు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఈ మాటను ఈ 2000 సంవత్సరంలో ఉన్న క్రైస్తవులలో ఏ శతాబ్దంలో ఉన్నవారు ఆలోచించారో లేదో కానీ నా మాట అడిగితే ఈ శతాబ్దంలో ఉన్న మనలాంటి వారు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ బోధకుని బోధైనా, ఉపదేశమైనా, హెచ్చరికైనా ఒకే మాట వస్తుంది: మనము అంత్యకాలంలో ఉన్నాము, యేసుక్రీస్తు యొక్క రాకడకు అతి సమీపంలో ఉన్నాము, వాటికి సంబంధించిన సూచనలు చాలా జరుగుతుందని చెప్తున్నప్పుడు ఒకవేళ అదే నిజమైతే, ఒకవేళ అదే దేవచిత్తమైతే, మనం ఇప్పుడు సజీవంగా ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు వచ్చేటువంటి కార్యమే జరిగితే ఎలా ఉంటుందంట? భూమి మీద విశ్వాసము కనుగొన్నాం. మరి మన భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? క్రైస్తవ దేశాలు ఎన్ని ఉన్నాయి? మరి అంత్యకాలంలో ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉంటారని యేసుక్రీస్తుకు తెలియదా? దాదాపు ఇప్పుడు 38,000 డినామినేషన్స్ ఉన్నాయి, లక్షల సంఘాలు ఉన్నాయి, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారే. మరి ఇటువంటి అప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనా అంటే ఆయన ఆలోచించి చెప్పింటాడా? అనాలోచనతో చెప్పింటాడా? అనాలోచనతో చెప్పేదానికి ఆయన మనలాంటి మనిషి కాదు, దేవుని కుమారుడు, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు. ఒక్క మాట, ఒక్క పుల్లు కూడా దేవుని చిత్తం లేకుండా చెప్పేటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి ఆ మాట చెప్తున్నాడంటే ఆలోచించే భూమి మీద విశ్వాసము కనుగొన్నా అంటే సరి అయిన విశ్వాసము కలిగి యేసు ఎలా జీవిస్తున్నాడు, ఆ యేసుని సరిగ్గా వెంబడించేటువంటి వారు ఉంటారు అని ఆయన చెప్తున్న మాట ఏం చెప్పేది కాదు. కాబట్టి మనము ఆలోచించేయాలి. ఎంతో మంది బోధన జరుగుతాం, బోధించి చూస్తున్నాం, మనం అంత్యకాలంలో ఉన్నాం. కరెక్టే, ఒకవేళ అదే దేవుని చిత్తం అయితే ఏమని మిగతా వారి సంగతులు ఏమో కానీ మనలో, నాలో నిజమైన క్రైస్తవ్యం ఉందా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. నేను బుద్ధి కలిగిన అన్యకు మాదిరిగా ఉన్నాను, తండ్రి చిత్తం నెరవేర్చేవానుగా ఉన్నాను, క్రమముగా తండ్రి చిత్తం చేసేటువంటి వానుగా ఉన్నాను, నమ్మకమైన బుద్ధిమంతుడైనటువంటి దాసుడుగా నేను ఉన్నాను, సర్వాంగ కవచం ధరించినటువంటి క్రైస్తవ్యము, అపవాదం ఎదిరించి పోరాటం చేయించే జీవితము నాలో ఉన్నదా? ఇటువంటి క్రైస్తవ్యం నాలో ఉన్నదాన్ని మనము ఆలోచించే వారంగా ఉండాలి. ఎందుకంటే నిజంగా ఈరోజు మనం గమనిస్తే చాలా మంది
విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. ఏమని? మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. అలా యేసుని చూడాల్సినటువంటి విధముగా చూసే క్రైస్తవులు చాలా తక్కువ. ఇది నేను చెప్పేది కాదు, యేసు ప్రభు చెప్పేది. అందుకే అంత్య దినంలో ఎలా పరిస్థితి, ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఆయన చక్కగా చెప్పాడు. కాబట్టి చాలా మంది బాధ్యముగానే ప్రభువుని చూస్తున్నారు. నేను చెప్పినట్టుగా ఏమన్నా ఆయన మరియమ్మకు జన్మించిన తర్వాత వచ్చినటువంటి క్రీస్తుని చూస్తున్నారు. అందులో కూడా కొంచెం కొంచెమే చూస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో అనేకులు సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఫలించి చూపించలేక పోయే పరిస్థితిని మనం ఆలోచన చేయవచ్చు. అయితే ఏమండి, మనం నిజమైనటువంటి క్రైస్తవుని కలిగి ఉండాలి. కరెక్టే, ఆయన పరలోకం ఉన్నప్పుడు ఆయన చూడాలి. భూమి మీద వచ్చి ఆయన ఎంతటి దయనీయమైన స్థితిలో జన్మించాడో అది ఆయన చూడాలి. మనం ఆయన చూడాలి. ఎలాగ పనిచేసి ఒక వ్యక్తులుగా ఎలా వచ్చాడో అది మనం ఆయన చూడాలి. ఆయన జీవితం ఎలా సమర్పించుకున్నాడో అది మనం ఆయన చూడాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన లోకంలో శరీరదాడిగా ఉన్నప్పుడు ఏమేమంతా ఉపదేశించాడు, ఎలా ఎలా జీవించాడో, ఎలా ఎలా కనికరించాడు, దయ కలిగాడు, ఎవరి ఎందుకు ఎలా పరిగెత్తుకుని వాళ్ళకు మేలు చేశాడు, అలాగని శిష్యులను ఎలాగ ఏర్పరచుకున్నాడు, ఆ శిష్యుల జీవితం ఎలా చక్కగా మార్చాడు, ఆ శిష్యులను ఆయన పరలోకం ఆరోగ్య తర్వాత ఎంత చక్కగా వాళ్ళని నడిపించాడు. మరి ఇప్పటి వరకు సంఘము సంపూర్తి కొరకు తండ్రి కుడి భాషను కూర్చొని ఎలాగా ఆయన ఎవరి చెప్ప సత్యం కానీ మూలవృద్ధి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇవన్నిటి విషయంలో మనం పరిపూర్ణంగా దేవుని ఆత్మ చేత చక్కగా లోతుగా క్షుణ్ణముగా ప్రతి విషయాన్ని మన ప్రభుల వారిని పరిశీలిస్తే కానీ మనం నిజముగా క్రైస్తవాన్ని మనం సంపూర్ణంగా కలిగి ఉండలేము. కాబట్టి అది ఎలాగ మనం ఆయన పరిశీలించాలి అన్న విషయాన్ని దేవుని చిత్తమైతే మనం మరొక భాగంలో కలుసుకుందాం. కాబట్టి మరి ఇంతవరకు కూడా క్రైస్తవ్యం అంటే ఏమిటని రెండవ భాగంలో మనం చూసాం. కాబట్టి దేవుని చిత్తమైతే క్రైస్తవ్యం అంటే ఏమిటని మరొక భాగంలో మనం చూద్దాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడే నడిపించుగాక. ఆమె ఇంతవరకు వీక్షించిన మీకు అందరికీ కూడా యేసు క్రీస్తు నామమున శుభములు తెలుపుచున్నాం.